హే గైస్, వెల్కమ్ టు యూనిక్ సినిమా టాకీస్. ఈ వారం రిలీజ్ అయిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమా ఎలాగుందో చూసేద్దామా. ప్లాట్ విషయానికి వస్తే డి రాఘవన్ అనే ఒక మెరిట్ స్టూడెంట్ కొన్ని అనుకోని కారణాల వల్ల డ్రాగన్ గా మారి చదువును పక్కన పెట్టి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఆరోగెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో కొన్ని అనుకోని సంఘటనల వల్ల లైఫ్ లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని అడ్డదారులు తొక్కి లైఫ్ లో పైకి వస్తాడు. అలా లైఫ్ లో సక్సెస్ అయిన తర్వాత తను ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు, అలాగే తను చేసిన తప్పును రియలైజ్ అయ్యాడా లేదా, రియలైజ్ అయితే ఏం చేశాడు అనేది ఈ సినిమా. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ గారు లవ్ టుడే సినిమాలో ఎలాగైతే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో ఆదరగొట్టారో ఈ సినిమాలో అంతకు మించి చేశారు. కామెడీ టైమింగ్ కానీ, ఎమోషనల్ సీక్వెన్స్ కానీ, ఫ్రస్ట్రేషన్ చూపించే విధానం కానీ అంతా అద్భుతం. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ క్యారెక్టర్ చేసింది. ఇంకో హీరోయిన్ గా యాక్ట్ చేసిన కాయిడు లోహార్ తన గ్లామర్ తో అలాగే పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకు. సపోర్టింగ్ రోల్స్ చేసిన గౌతమ్ మీనన్ అదరగొట్టేశారు. ఇంకా డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు గారి విషయానికి వస్తే తన ప్రీవియస్ సినిమా ఓ మై కడవలే, తెలుగులో ఓరిదేవుడా ఎలాగైతే ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ తో లాగించారో ఈ సినిమా కూడా అదే స్టైల్లో లాగించారు. అటు కామెడీని ఇటు ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. డైరెక్టర్ హీరో ఇద్దరు కాంబినేషన్ నుండి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. అటు లవ్ టుడే, ఇటు ఓ మై కడవలే, ఈ రెండు సినిమాల్లోని ఉండే ఎమోషన్ కానీ, ఆ కామెడీ కానీ ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు. సినిమా ఎంటర్టైనింగ్ గా వెళ్ళినంత వరకు లెంత్ ఇష్యూ కాలేదు. ఎప్పుడైతే సినిమా సీరియస్ ఎమోషన్ లోకి వెళ్ళిందో అప్పుడే లెంత్ కొద్దిగా ఇష్యూగా మారింది. ఫస్ట్ 30 minutes కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ సినిమా స్టోరీలోకి వెళ్లే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంటర్టైనింగ్ గా మారుతుంది. అలాగే లాస్ట్ 30 minutes కొద్దిగా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ రెండు ఈ సినిమా కొద్దిగా మైనస్ గా మారే. బహుశా ఎడిటింగ్ లో కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటే బాగుండేది. లియోన్ జేమ్స్ గారి మ్యూజిక్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుండి చాలా మంది ఇది శివకార్తికేయన్ గారి డాన్ సినిమా లాగుందని కంపేర్ చేసి చాలా కంప్లైంట్ చేశారు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ట్రీట్మెంట్ ఒకటే అయినా కాన్సెప్ట్లు వేరు. దీని గురించి ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓవరాల్ గా ఈ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో ఈ వీకెండ్ కి వెళ్ళి హ్యాపీగా థియేటర్ లో ఎంజాయ్ చేసే సినిమా. ఈ సినిమాకి యూనిక్ సినిమా టాకీస్ ఇచ్చే రేటింగ్ 3 out of 5. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూనిక్ సినిమా టాకీస్.